సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు ఏంటంటే, ఇప్పుడు జేఎన్టీహెచ్ 1112 బీటెక్ నోటిఫికేషన్ పడింది. మేమందరం అప్లై చేసాం. R22, R18, R16, R15 వాళ్ళు. అయితే వీళ్ళందరూ అడిగేది ఏంటంటే, ఈ 1112 బీటెక్ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అవుతాయా? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఈ 1112 బీటెక్ ఎగ్జామ్స్ అనేవి వచ్చేసరికి మీకైతే కరెక్ట్గానే విత్ ఇన్ ద టైమే పెట్టారు. అసలైతే నాకు తెలిసి ఇది జూన్ కాబట్టి ఈ పాటికి మీకు 21 బీటెక్ క్లాసెస్ స్టార్ట్ అయిపోవాలి. ఎందుకు కరెక్ట్గా పెట్టారని చెప్తున్నానంటే, ఇంతకుముందు సంవత్సరం అంటే మీ సూపర్ సీనియర్స్తో పోల్చినట్టయితే ఇది చాలా బెటర్ అనే అనుకోవాలి. ఎందుకంటే లాక్డౌన్ అప్పుడు వచ్చేసరికి అకాడమిక్ ఇయర్ అనేది వెనక్కపోయింది. అయితే ఇప్పుడు దాన్ని కొంచెం ముందు జరపడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేసరికి అందరిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ నడుస్తాయి, ఇక థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా నడుస్తాయి. మరి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ చేస్తారు కాబట్టి వీటి వల్ల ఏమన్నా హెక్టిక్ షెడ్యూల్ అవుతుందని చెప్పేసి ఈ పీజీ సెట్ల గురించి లేకపోతే ఇంకేదైనా సెట్ల గురించి కానీ కౌన్సిలింగ్ల గురించి కానీ వీటి గురించి ఏమన్నా పోస్ట్పోన్ అవుద్దా అని చెప్పి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్న ప్రశ్న. అయితే ఇలాంటిదైతే ఏమి ఉండదండి. 1112 బీటెక్ ఎగ్జామ్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ నడుస్తాయి. ప్రిపేర్ అయిపోండి.